హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇవాళైతే సండే రోజు వ్లాగ్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా. లేవటం అయితే త్వరగానే లేచాను కానీ అసలు ఎంత లేజీగా ఉందంటే అంత లేజీగా ఉందనమాట సండే రోజు మార్నింగ్ అయితే. అసలు ఏమాత్రం కూడా వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ లేదనమాట. చాలా లేజీగా ఇంకా అలాగే కూర్చొని ఉండిపోవాలని అనిపిస్తూ ఉంది. ఇలా అయితే కాదని లేచి ఎళ్లి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసానండి. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఫుల్ ఎనర్జీ యాక్టివేట్ అయిందనమాట. నేనేంటంటే మార్నింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత చేసుకుందామని అనుకుంటా. లేదు మార్నింగే నేను స్నానం చేయాలని అనుకుంటే నైటే నేను అన్ని పనులు ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటా కుకింగ్ కోసమైతే. ముందు రోజు ప్లానింగ్ కూడా ఏం లేదనమాట. నేను ఏం చేయాలి ఏంటి అనేది ఇంక అప్పటికప్పుడు అనుకున్నాను. ఇంకా బద్ధకమంతా పోయి బాడీ కొంచెం యాక్టివ్ అవ్వాలంటే ఖచ్చితంగా స్నానం చేసుకోవాల్సిందని అనుకోని ఇంక అప్పటికప్పుడు ఎళ్లి హెడ్ బాత్ అయితే చేసుకొని వచ్చాననమాట. ఇంకా స్నానం చేసుకున్న తర్వాత కొంచెం బాడీ అంతా సెట్ అయింది. పనులు కూడా చేసుకోగలుగుతున్నాను. ఒక్కొక్కసారి అలా లేజీగా ఉండిపోతూ ఉంటాం కదండీ మనమైతే. అది కాకుండా సండే అనమాట. సండే అంటే ఫుల్లు లేజీ వచ్చేస్తూ ఉంటది నాకు. ఎక్కడ లేని బద్ధకం అంతా నా దగ్గరే ఉంటుందనమాట. ఇంకా స్నానం చేసుకొనొచ్చి ఇక్కడ జీరా వాటర్ పెట్టేసుకొని అమ్మ కోసం చాయ్ గూడా పెడుతున్నాను. నార్మల్‌గా అయితే ఈ టైంకి నేను ఇంకా యాక్టివ్ అవ్వననమాట. అమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం త్వరగానే నన్ను నేను యాక్టివ్ చేసుకొని ఇంట్లో పనులన్నీ కూడా స్టార్ట్ చేశాననమాట. ఇంకా అమ్మ కోసమైతే చాయ్ పెట్టేసి ఆమెకిచ్చేస్తున్నాను. సో, మా కోసమైతే జీరా వాటర్ పెట్టుకున్నామనమాట. ఇంకా అలాగే ఒక పక్క రైస్ కూడా పెట్టేసుకున్నాను. ఇవాళేంటంటే కొంచెం బ్రేక్‌ఫాస్ట్ కోసం పులిహోర చేద్దామని అనుకుంటున్నానండి. ఇంక అందుకనే రైస్ కూడా ఉడికించేసుకుంటున్నాననమాట. ఈ లోపల ఏంటంటే జీరా వాటర్ అది తాగేసి కొంచెం రెడీ అయిపోయి వచ్చాననమాట నేనైతే వంట చేద్దామనేసి. ఇంకా పులిహోర అయితే రెడీ చేస్తున్నానండి. దానికి కావాల్సినవన్నీ కూడా రెడీగా పెట్టుకుంటున్నాను. డబ్బాలన్నీ కూడా ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఈరోజు నాకనిపించిన ఎక్స్‌పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. చాలామంది నాలాగే ఆలోచిస్తూ ఉండొచ్చు. ఇంట్లో పనంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా స్నానం చేసుకుందాం అనేసి. అది చాలా రాంగ్ అనమాట. మార్నింగే మనం షవర్ అనేది తీసుకుంటే మనం చాలా రిఫ్రెష్ అవుతామండి. మైండ్ కూడా కరెక్ట్‌గా వర్క్ అవుతుందనమాట. పని చేసుకోవడానికి బాడీ కూడా మంచిగా యాక్టివేట్ అవుతుంది. నేనెందుకు ఇన్ని రోజులు ఇలా చేశానని అనిపించింది నాకైతే. నేను కూడా అంతేనండి. ఆఫ్టర్ బాత్ ఏంటంటే ఫుల్ రెస్ట్ తీసుకోవాలని అనిపిస్తూ ఉంటది. నాకు ఏ పని చేయబుద్ధి కాదు. ఇంకా అదొక్కటి మైండ్‌లో ఉండిపోయి నేను మార్నింగ్ షవర్స్ మిస్ చేస్తూ ఉంటాననమాట. ఇంట్లో నా పనంతా కంప్లీట్ అయిన తర్వాతే నేను షవర్ తీసుకుంటూ ఉంటాను. అది చాలా రాంగ్ అనమాట. కావాలంటే మనం 2 టైమ్స్ తీసుకోవచ్చు. ఏముందండి మార్నింగ్ మనల్ని యాక్టివేట్ చేసుకోవడానికి స్నానం అది కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ వర్క్ అంతా ఫినిష్ అయిన తర్వాత ఇంకోసారి ఫ్రెష్ అప్ అవ్వచ్చు. తప్పేముంటుంది. ఇంట్లోనే ఉంటాం కాబట్టి అది మన కంఫర్ట్ అనమాట. ఫస్ట్ ఏంటంటే మనం కరెక్ట్‌గా యాక్టివ్‌గా ఉండి ఇంట్లో పనులన్నీ చేసుకోవడానికి మన బాడీ సహకరించేలా మనం ప్రిపేర్ చేసుకోవాలి. దానికి స్నానమే కదండీ చేసుకుంటే తప్పేం లేదనిపించిందనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మార్నింగ్ అసలు నేను లేచినప్పుడున్న ఫీల్‌కి, ఆఫ్టర్ స్నానం తర్వాత ఉన్న ఫీల్‌కి డిఫరెన్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాననమాట. మీలో కూడా ఎవరికైనా లేవగానే ఇలా లేజీగా అనిపించి ఏ పని చేయబుద్ధి కాకుండా ఉన్నట్లయితే తప్పకుండా మీరు మార్నింగ్ షవర్ తీసుకోండి. చాలా రిఫ్రెష్ అవుతారనమాట. ఇంకిక్కడ పులిహోర అయితే రెడీ చేసేస్తున్నానండి. అన్నీ వేసేసుకొని చక్కగా వేయించేసుకున్నాననమాట. ఇప్పుడు రైస్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఉడికించుకున్న అన్నానేంటంటే ముందే చల్లారబెట్టుకొని ఒక బౌల్‌లో వేసి పెట్టుకున్నాననమాట. మొత్తం అందరికీ బ్రేక్‌ఫాస్ట్‌కి సరిపడగా ఇక్కడ కలిపేస్తున్నాను. చింతపండు పులిహోర అయితే కాదండి. లెమన్‌తో కలుపుతున్నాను నేనిక్కడ. ముందుగానే నిమ్మకాయలు అవన్నీ కూడా రసం తీసి పక్కన పెట్టేసుకున్నాననమాట. ఇంకా ఇలా డైరెక్ట్‌గా రసం వేస్తే చేదుగా ఉంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. చేదుగా అయితే ఏమి ఉండదండి. రసం వేయగానే నేనైతే రైస్ యాడ్ చేసేస్తాననమాట. మంచిగా టేస్ట్‌గానే ఉంటుంది. ఇంకా కొత్తిమీర కూడా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బావుంటుందనమాట. ఇంకా కలపడం కంప్లీట్ అయిన తర్వాత ప్లేట్‌లోకైతే సర్వ్ చేసేసి మొత్తం అందరికి ఇచ్చేసాను. ఆ తర్వాత బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని నేనైతే వాషింగ్ మిషన్‌లో బట్టలు వేసేస్తున్నానండి. కొంచెం బట్టలైతే ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా వాషింగ్‌కేసేసుకుంటున్నాను. ఇవాళ ఏంటంటే చాలామంది ఇండోర్ ప్లాంట్స్ గురించి కామెంట్ చేస్తూ ఉన్నారు. పైన పెట్టుకున్న మొక్కలున్నాయి కదండీ! వాటిని ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేసి. నేను అదంతా క్లియర్‌గా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీ అందరికీ క్లియర్‌గా అర్థమవుతుంది. స్కిప్ చేసుకుంటూ వెళ్లారంటే మీకు అర్థం కాదనమాట. ఎందుకంటే నేను మిడిల్‌లో యాడ్ చేశాను అదంతా కూడా. అసలు పాట్స్‌లో వాటర్ ఎలా చేసుకుంటున్నాను, మొక్కలు హెల్తీగా ఎలా మెయింటైన్ చేసుకుంటున్నాను, పైన పెట్టుకొని వాటరింగ్ ఎలా చేస్తున్నాను అదంతా కామెంట్ చేసి అడుగుతున్నారు కాబట్టి క్లియర్‌గా చూపిస్తాననమాట. ఇవాళైతే స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. ఇంకా బట్టలన్నీ వేసుకున్న తర్వాత ఇది సర్ఫ్ ఎక్సెల్ టాప్ లోడ్ వాషింగ్ లిక్విడ్ అని ఉందండి. ఇదైతే తీసుకున్నాను. చూద్దాము. ముందు వాడిందేమో ఫ్యాబ్ అనమాట. ఫ్యాబ్ కూడా ఓకే అనిపించింది. దీని మీద అదే బావుందనిపించింది నిజానికి. కాకపోతే రేట్ అదే తక్కువ ఉందనమాట. ఇది మనకి కొంచెం ఎక్కువ రేట్ అయితే ఉంది దాని మీద.
ఒక 2, 3 వాడి చూస్తేనే కదా మనకు కూడా క్లారిటీ అనేది ఉంటుంది. ఏది బావుంది, ఏది బాలేదనేసి. నేను కూడా ఫస్ట్ టైమ్ కదా! ఇది సెకండ్‌దనమాట వాడేది. సో, చూద్దాం డిఫరెన్స్ అయితే అని అనుకుంటున్నాను. మొన్న గ్రోసరీస్ తీసుకున్నప్పుడైతే తీసుకున్నాననమాట. ఇంకిలా వాషింగ్‌కెయ్యాల్సిన బట్టలన్నీ కూడా మిషన్‌లో వేసేసాను. ఇంకివాళ ఎప్పటినుంచో పెండింగ్ పెడుతూ వస్తున్నానండి వర్క్ అయితే. ఇది క్లియర్ చేసేద్దామని అనుకుంటున్నాను. షూ ర్యాక్‌కి సెక్యూర్‌గా మా వారైతే చేసి పెట్టారని నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదండీ! తర్వాత చెప్పులు అందులో పెట్టాలంటే కొంచెం వాష్ చేసి పెడతామని పెండింగ్‌లో పెట్టేస్తూ ఉన్నాననమాట. ఇవాళ ఈ పని కూడా క్లియర్ అయిపోయింది. మొత్తం కొంచెం సర్ఫ్ వాటర్‌లో నానబెట్టేసి బ్రష్ రుద్దేసి ఇలా ఆరబెట్టేసానండి మొత్తం చెప్పులన్నీ కూడా చక్కగా. ఇంకా తర్వాత కుకింగ్ దగ్గరికొచ్చేసాం. ఇవాళ ఫిష్ అయితే చేస్తున్నాం సండే కాబట్టి. ఇందులో కొంచెం సాల్టు, పసుపు వేసేసి ఇంకా అమ్మని కడిగి ఇమ్మన్నాననమాట. మా వారైతే లేరనమాట క్లాస్‌కెళ్ళిపోయారు. సో, ఇంట్లోకి కావాల్సినవన్నీ తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయారనమాట. ఈ లోపల నేను ఆనియన్స్ అవన్నీ కూడా కట్ చేసేసుకొని రెడీగా పెట్టుకుంటున్నాను. అమ్మనేమో చేపలు కడిగియమన్నాననమాట. సో, ఇవి కడగటం నాకైతే రాదండి. అస్సలు రాదు. సో, మా వారైనా చేస్తారు. లేదంటే ఇలా అమ్మ ఉంది కాబట్టి అమ్మైనా చేస్తుందనమాట. ఖచ్చితంగా నేను చేపలొండాలంటే మా వారు ఉండాల్సిందే ఇంట్లో అయితే. ఇంకలా దానికి సంబంధించి ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టేసుకున్నా. చాలామంది మిక్సీ పట్టి వేసుకుంటారు. అలా ఇష్టం ఉండదనమాట. పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. సో, మెయిన్‌గా మనకి ఫిష్‌లోకి మసాలా కావాలి కదండీ! సో, దానికోసమే అనమాట. 2 స్పూన్ల జీలకర్ర, ధనియాలు, ఇంకా మెంతులు కూడా ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాననమాట. ఇవన్నీ వేసేసుకొని బ్లెండ్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే. తర్వాత ఒలిచి పక్కన పెట్టుకున్న ఒక 10-15 వరకు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసి బ్లెండ్ చేసుకోవాలి. ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసామనుకోండి మిగిలినవి సరిగ్గా గ్రైండ్ అవ్వనమాట. ఎందుకంటే వెల్లుల్లిపాయలు వెట్టగా ఉంటాయి కాబట్టి. అందుకని డ్రై అంతా కూడా ఫస్టు మనం మిక్సీ పట్టేసుకొని, ఆ తర్వాత లాస్ట్‌లో ఎల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని ఇలా ముద్దలాగా మసాలా అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకిప్పుడు కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నాననమాట. సో, ఫిష్‌కి మసాలా ఒకటి ఉంటే చాలండి. సో, ఫిష్ మసాలా అని బయట దొరికే ప్యాకెట్స్ అన్నీ కూడా తెచ్చి వేసుకుంటూ ఉంటాం చాలామంది. అదంతా కూడా ఏం అవసరం ఉండదు. ఒక్క మసాలా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో, నాకు తెలిసిన ఎక్స్‌పీరియన్స్ అయితే నేను షేర్ చేసుకుంటూ ఉంటున్నాను. ఇంకా ఎవరిష్టం వాళ్ళదనుకోండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే కుక్ చేసుకుంటూ ఉంటారు. ఆనియన్స్ అయితే చాలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. చాలామంది మిక్సీ పట్టేసి కూడా వేసుకుంటూ ఉంటారు. అలాగన్నా కూడా ఇలాగే బావుంటుంది నాకైతే. సో, చాలా టైం పట్టేసిందనమాట ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవడానికి. ఇంకలా కర్రీ పెట్టేసి ఒక పక్క ఉడుకుతూ ఉందనమాట. ఆనియన్స్ మగ్గడానికి చాలా టైం పడుతుంది కాబట్టి, ఈ లోపల నేను బట్టలయిపోతే అవి ఆరబెడదామని తీసేసి బయటకైతే తీసుకెళ్ళిపోతూ ఉన్నాననమాట. ఇంకా నిన్న మండే రోజు నిన్న వీడియో పెట్టాలి కదండీ! ఇక్కడ మిర్రర్ వర్క్ అయితే జరిగిందనమాట. మా ఇంట్లోనే కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారని చెప్పాను కదా! వాళ్ళకున్న మిర్రర్స్ తీసేసి. సో, నిన్న వాళ్ళైతే వచ్చారనమాట. మిర్రర్ అంతా కూడా పెట్టేసెళ్లారు. కొంచెం సౌండ్స్ డిస్టర్బెన్స్ చాలా ఉండేననమాట నిన్నంతా కూడా. చాలా ట్రై చేశాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అవ్వలేదు. నేనేంటంటే ఇంక ఈవినింగ్ టైమ్‌లో మాట్లాడి అప్పటికప్పుడు పెడదామని అనుకుంటూ ఉంటాను. సో, అదే టైంలో వాళ్ళొచ్చి వర్క్ అయితే స్టార్ట్ చేశారనమాట మధ్యాహ్నం నుంచి. ఇంక నాకైతే వీలు పడలేదండి. అందుకని ఈరోజు వీడియో అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. ఇది సండే రోజు రొటీన్ అనమాట. ఇంకా బట్టలైతే ఆరబెడుతుండగా గాలి చాలా ఎక్కువగా వస్తూ ఉందనమాట. సో, వెంటనే క్లిప్స్ అన్నీ కూడా పెట్టేసి బట్టలన్నీ కూడా ఆరబెట్టేసుకుంటూ ఉన్నాను. ఇంకా వాషింగ్ మిషన్‌లో ఉతికిన బట్టలంటే ఎంతమందికి ఇష్టం ఉంటుంది, ఎంతమందికి ఇష్టం ఉండదో నాకైతే కామెంట్ చేయండి. సో, మా అమ్మగారికైతే నచ్చలేదంట మిషన్‌లో వాష్ చేసే బట్టలు. ఇంకా ఆవిడే చేత్తోటి పిండుకొని చీరలు అవన్నీ కూడా ఆరబెట్టుకుంటూ ఉంది. అంటే అన్ని బట్టలకి ఇది కరెక్ట్ కాదని చెప్తుందనమాట. ఊర్లో పనికెళ్ళే వాళ్ళ బట్టలైతే అస్సలు వదలవన్నట్టు మాట్లాడింది మా అమ్మ అయితే. సో, అదైతే కరెక్టేనండి. జస్ట్ బట్టలకున్న స్వెట్ ఒకటే క్లియర్‌గా పోతుందండి. ఏమన్నా మురికి అంటుకున్నా అలాంటివైతే ఏం పోవట్లేదనమాట. సో, మనమంటే సిటీలో ఉంటాం కాబట్టి మన బట్టలు అంతగా ఏం మాయవు కాబట్టి వాషింగ్ మిషన్ కరెక్టే విలేజ్‌లో వాళ్ళకైతే. అసలు నచ్చకపోవచ్చు ఈ మిషన్‌లో వాష్ చేసిన బట్టలు. ఇంకా అలా అనమాట. ఎవరి ఒపీనియన్ వాళ్ళకుంటుంది కదా! బట్టలన్నీ ఉతికేసి ఆరబెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ లోపల ఉల్లిపాయలు కొంచెం మగ్గాయనమాట. టమాటాలు కూడా ఒక 4 బ్లెండ్ చేసుకొని జ్యూస్‌లాగా ఇంకా వేసేసుకున్న గ్రేవీ కోసం అనమాట. ఇంక ఇవి మగ్గిన తర్వాత కారం వేసేసుకొని కాసేపయితే ఉడికించుకోవాలి. ఆ తర్వాత చేప ముక్కలను వేసుకోవాలి. చింతపండు రసం కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాననమాట. ఇంక అలా కర్రీ అయితే చేసేస్తున్నాను. సో, చాలామందికి తెలిసే ఉంటుంది కదండీ! క్లియర్‌గా చెప్పేదైతే ఏం లేదు. ఇంకా చాలా డేస్ అయిపోయిందనమాట. ఇంట్లో నాన్ వెజ్ అయితే వండకండి. నేను ఈ మధ్య తగ్గించాను తినటం అయితే. సో, ఎందుకంటే మనకి ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఇంకా అందుకనే నేను నాన్ వెజ్ తగ్గించేసాను. చాలా డేస్ తర్వాత ఈరోజే వండుతున్నాననమాట. మసాలా అయితే ఇప్పుడే వేసేసుకుంటున్నానండి నేనైతే చేప ముక్కలు యాడ్ చేయకముందు. ఎందుకంటే మంచిగా మనం కలుపుకోలేము ముక్కలేసిన తర్వాత. సో, అవి ఇరిగిపోతూ ఉంటాయి కదా! అందుకే ముందుగానే చింతపండు పులుసు వేసిన తర్వాత వెంటనే మసాలా వేసేసి బాగా కలిపేసుకొని, ఆ తర్వాత ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. ఎందుకంటే ఫిష్ యాడ్ చేసిన తర్వాత మనం కలపలేమండి ఫ్రీగా. అవి ఇరిగిపోతేమోనని భయంగా ఉంటూ ఉంటుంది. అందుకని ఇలా చేస్తూ ఉంటాననమాట నేనైతే.
ఇంకా చేపల కూర వండటం ఒక ఎత్తు, తినటం ఒక ఎత్తయితే, సో, తినటం ఒక ఎత్తని ఎందుకంటున్నానంటే ముళ్ళుంటాయి కదండీ! సో, చాలా టైం పట్టేస్తూ ఉంటుంది తినటానికి. అలా 2 పనులు ఒక ఎత్తయితే, క్లీనింగ్ ఇంకొక ఎత్తనమాట. సో, చేపల కూర వండిన తర్వాత ఆ స్మెల్ అనేది నాకైతే ఒక 2, 3 డేస్ వరకు పోదనమాట. సో, ఏది స్మెల్ చేసినా కానీ అదే స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది నాకైతే. సో, అందుకనే ఇంకా వంట అది అయిన తర్వాత లంచ్ కంప్లీట్ చేసేసుకొని, ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాననమాట స్మెల్ అంతా పోయే వరకు కూడా. కంపల్సరీ నాన్ వెజ్ వండిన రోజేంటంటే గ్యాస్ స్టవ్ అంతా నీట్ చేసేసి పెట్టేసుకుంటూ ఉంటాను. వంట అది కంప్లీట్ అయిన తర్వాత. లేదంటే ఆ స్మెల్ అసలు పోదనమాట. వెంటనే క్లీన్ చేసేసుకోవాలి. సో, గిన్నెలుంటాయి కొన్ని. ఆ గిన్నెలన్నీ వాష్ చేసేసుకొని కౌంటర్ ఏరియా అంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. సో, గ్యాస్ స్టవ్ కూడా నీట్‌గా వాష్ చేసి పెట్టేసుకున్నాననమాట. ఎంత నీట్‌గా పెట్టుకున్నా కానీ నాకు ఆ స్మెల్ అయితే పోలేదండి. 2 డేస్ వరకు కూడా తిరుగుతూనే ఉంది. ఇంకలా ఇంట్లో పనంతా కంప్లీట్ చేసుకొని కొద్దిసేపయితే పడుకున్నామనమాట. ఇంక పడుకొని లేచిన తర్వాత ఈవినింగ్ 4:00 నుంచి మళ్ళీ కొన్ని కొన్ని పనులుంటే చేసుకున్నాననమాట. సో, మొక్కలకి వాటరింగ్ చేయటం అలాంటి పనులనమాట. ఇంకా ఇవాళైతే నా ఇండోర్ ప్లాంట్స్ అన్నీ చూపిస్తాను మీకైతే. సో, ఇక్కడ ఒక మొక్క పెట్టుకున్నాను కదండీ! మొన్న లాస్ట్ వీడియోలో నేను హాల్ మేకోవర్ చేసినప్పుడు చూపించాను కదా! ఇంక దీనికైతే వాటర్ పోసేసాను ఫస్ట్ అయితే. తర్వాత ఇక్కడ షూ ర్యాక్ మీద ఒక ప్లాంట్ పెట్టుకున్నాను కదా! దీని మీద కూడా చక్కగా వాటర్ అయితే పోసేసుకుంటున్నాను. మొక్కలైతే భలే హెల్తీగా ఉన్నాయన్నమాట. సో, ఇలా మెయింటెనెన్స్ ఈజీగా ఉన్న మొక్కల్ని తీసుకుంటూ ఉంటాను నేనైతే. ఇకపోతే అందరూ అడుగుతున్నారు కదండీ! పైన మొక్కల మెయింటెనెన్స్ ఎలా చేస్తున్నారని. సో, ప్రెజెంట్ అయితే ఇలా స్టూల్ వేసుకొని పైన మొక్కలైతే ఇలా వాటరింగ్ చేసుకుంటూ ఉన్నాననమాట. ఈ బుద్ధ ఫేసెస్ ఉన్నాయి కదండీ! అవి కూడా నేను రీపాటింగ్ అయితే కాదనమాట. అందులోనే డైరెక్ట్‌గా మట్టి పెట్టించేసి మొక్క అయితే పెట్టించేసుకున్నాను. సో, ఇలా వాటర్ అయితే పోసేస్తున్నాను. మనకి ఎక్సెస్ వాటర్ అంతా కూడా కింద ప్లేట్ పెట్టుకున్నాను కదా! అందులోకొచ్చేస్తుందనమాట. ఇంకా కొంచెం హైట్‌లో మొక్కలు పెట్టుకున్నాను కాబట్టి కింద స్టూల్స్ వేసుకొని ఇలా నేను 2, 3 డేస్‌కొకసారి వాటరింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను. తర్వాత 10 రోజులకొకసారి మొక్కలన్నీ కిందకి దింపేసి నీట్‌గా వాష్ చేసేసుకొని పెట్టుకోవచ్చు. అప్పుడు నీట్‌గా ఉంటాయి. వాటి మీద డస్ట్ ఏమన్నా ఉన్నా కూడా రిమూవ్ అయిపోతుంది. సో, ఈ విధంగా అయితే మెయింటైన్ చేసుకుంటూ ఉన్నాను. ప్లాంట్స్ అయితే పెట్టిన రోజుకి ఇప్పటికి కొంచెం గ్రో అయినట్టు అనిపిస్తుంది నాకైతే. చాలా నచ్చిందనమాట ఆ మనీ ప్లాంట్స్ నాకక్కడ ఆ స్పాట్‌లో పెట్టుకోవడం, అక్కడ బుద్ధుడిని పెట్టుకోవడం చాలా పీస్‌ఫుల్‌గా, కామ్‌గా అనిపిస్తుంది. సో, చూడగానే ఒక పాజిటివ్ వైబ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి నాలోను. ఇంక అంత బావుందనమాట. ఇకపోతే షూస్ అన్నీ కూడా బయట ఆరబెట్టాను కదండీ! అవన్నీ కూడా తెచ్చేసి స్టాండ్‌లో అయితే పెట్టేసుకుంటున్నాను. సో, ర్యాక్ అయితే రెడీ అయిపోయింది కానీ షూస్ లోపల పెట్టలేదనమాట. క్లీన్ చేశాక పెడదాం చెప్పులన్నీ కూడా కొంచెం మురుకుగా ఉన్నాయనేసి బయటే ఉంచేసాను ఇన్ని రోజులు కూడా. సో, ఇప్పుడు ఆరినవన్నీ కూడా తెచ్చి లోపలికైతే సర్దేసుకున్నాను. ఇప్పుడు నీట్‌గా ఉంటాయన్నమాట. దుమ్ము గట్రా ఏం పడదు. మనకది షూ ర్యాక్‌లో కూడా ఏం కనిపించదు. నీట్‌గా కనిపిస్తుంది. సో, ఇదండి సండే రోజు రొటీన్ వ్లాగ్ అయితే. మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, వీడియో మొత్తం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసిన వాళ్ళు వీడియో మొత్తం మీద మీ ఒపీనియన్ ఏంటనేది నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకుంటారనైతే అనుకుంటున్నాను. సో, ఇది సండే రొటీన్ వ్లాగ్ అనమాట. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.